కొంచెం వాక్యాన్ని నేర్చుకుందాం. మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మన ముందు ఉంచుతాను ఈరోజు. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం దగ్గర నుంచి మనం ఇక్కడ చదువుకుంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుంచి, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, మనం అందరం కూడా ఏం ఆలోచన చేస్తాం అని అంటే, మన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణం దేవునిలో దాన్ని బలంగా ఉంచుకోవాలి అనుకునేవాళ్ళు ఎంతమందో, లేదా సరే ఉన్ననాళ్ళు ఉందాం లేకపోతే తర్వాత చూసుకుందాంలే అని లైట్గా విశ్వాసాన్ని లైట్గా తీసుకునే వాళ్ళు ఎంతమందో. మరి అయితే ఒకరికొకరు తెలియదు, కానీ దేవుడికి అందరూ తెలుస్తారు. విశ్వాస విషయంలో సీరియస్గా ఉండేవాళ్ళు ఎవరు, లైట్గా తీసుకుని ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే మొక్కుబడి విశ్వాసులు అనమాట. వాళ్ళందరూ కూడా మొక్కుబడి విశ్వాసులు. అంటే చూడండి, కొంతమంది మొక్కుబడి వేసుకుని ఎక్కడికో వెళ్ళి గుండె గీసుకుంటుంటారు. ఆ రోజుకే అది ఆ ప్రయాణంలో పెద్ద హంగామా చేసి ఆ పక్కోడు చెప్పి ఈ పక్కోడు చెప్పి బోళ్ళు చేస్తారు. ఆ గుండె అయిపోయిన తర్వాత ఈడు గుండె తర్వాత ఏముండదు, భక్తి ఉండదు, ఏముండదు, అంతా ఏదంటే అదే మొక్కుబడి విశ్వాసం. అంటే ఆ రోజుకే క్రైస్తవ్యం మొక్కుబడి విశ్వాసం కాదు, జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి విశ్వాసం క్రైస్తవ్యం. అంటే ఒకసారి ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడవడం ప్రారంభించబడిన తర్వాత ముగిసే అడుగు కూడా ప్రభు యొక్క అడుగుజాడలోనే ముగియాలి. అంతే తప్పించి వేసాం మళ్ళీ అటేస్తాం ఇటేస్తాం తప్పడోళ్ళు వేసేటువంటి విశ్వాసులు దేవునికి ఇష్టం అవసరం కూడా లేదు. అలాంటి విశ్వాసులు దేవునికి అవసరం కూడా లేదు. కాబట్టి మనం సీరియస్గా మరి విశ్వాస విషయంలో ప్రయాణం చేసేవాళ్ళం అయితే దేవుడు చెప్పే ప్రతి మాట కూడా సీరియస్గానే తీసుకుంటాం. ఆయన ఏమంటున్నాడనంటే, ఎవడైతే తన కోసం తాను బ్రతుకుతాడో వాడు కోల్పోతాడు. ఏం కోల్పోతాడంటే సమస్తం కోల్పోతాడు. తన కోసం తాను బ్రతికేవాడు సమస్తం కోల్పోతాడు. నా కోసం బ్రతికి సమస్తాన్ని కోల్పోయేవాడు అన్నీ పొందుకుంటాడు. ఇది దేవుని ఉద్దేశం. తన ప్రాణాన్ని తన కొరకు ఎవడైతే కాపాడుకోవాలనుకుంటాడో ఆ ప్రాణం పోగొట్టుకుంటాడంటే వాడు అనుకుంటాడు, నా కోసం నా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి, నా కోసం అది, నా కోసం ఇది అని. మనం అలాంటి వాళ్ళమే అందరం, నా కోసం నా కోసం నా కోసం అనుకునేవాళ్ళం. కాబట్టి మనకేమీ ఉండదన్నమాట. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుని కోసం నిలబడితే ఆ నిలబడిన వాడు ఎన్ని కోల్పోయినా అన్నీ తిరిగి దగ్గరికి వస్తాయట. ఎలా వస్తాయో నీకు తెలియదు, కానీ వస్తాయి. ఇది దేవుడు చెప్పిన సమాచారం, ఏ మనిషి ఇచ్చింది కాదు. యేసు ప్రభువే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు మనకు తెలుసు, ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయన ఏం చెప్తాడనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారి మాటలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఒకసారి 6 నుంచి చదువుకుందామండి. 6 నుంచి చదువుకుందాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడినై ఉంటిని అన్నాడు. అంటే తన యొక్క స్థితి చెప్పుకుని, ఆసక్తి విషయంలో నేను చాలా మరి ధర్మశాస్త్రాన్ని పాటించడంలో చాలా నిష్ఠగా ఉన్నాను అన్నాడు. అయినను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అన్నాడండి. ఏవేవి
అంటే నాకు ఇది ఉపయోగం, నాకు ఇది ఉపయోగం, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇదే నాకు ముఖ్యం, ఇదే నాకు ముఖ్యం అని మనిషి దేనికోసం అయితే అనుకుంటాడో అవన్నీ కూడా నేను ఎలా ఎంచుకున్నానంటే, నాకేది లాభమని మనిషి అనుకుంటాడో అది నేను నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకనంటే నేను లోకంలో బ్రతికే మనిషిలా లేను అంటున్నాడు పౌలు. లోకంలో బ్రతికే మనిషి ఏం చేస్తాడంటే లోకంలో అన్నీ లాభం అనుకుంటాడు, ప్రభు పని దగ్గరికి వచ్చేటప్పటికి అది నష్టం అనుకుంటాడు. అందుకే దానివల్ల ఏ ఉపయోగం లేదనుకుంటాడండి. దేవుని దగ్గరికి రావడం వల్ల సమయం వేస్ట్ అనుకునేవాళ్ళు కొంతమంది, దానివల్ల కలిసి వచ్చింది ఏంటి అనుకునేవాడు కొంతమంది. ఈరోజు భక్తి ఎలాగ మారిపోయిందనంటే, నేను ఎత్తి మీద ఏదైనా బండరాయి ఉంటేనే దేవుడు కావాలి. ఎందుకు? సాయం పడ్డాను. ఏమీ లేదు, ఫ్రీగా ఉన్నావు అనుకో దేవుడు అవసరం. హ్యాపీ మూడ్లో ఉంటే దేవుడు అవసరం లేదు. నెత్తి మీద బండ వచ్చేసి ఏదో వ్యాధి వచ్చేసి మనకి తగ్గని ఏ బలహీనతో వచ్చేసి పడిపోయామనుకోండి, అప్పుడు ఇంక ముక్కినా దగ్గినా తుమ్మినా అప్పుడు దేవుడు వచ్చేస్తాడు. ఎందుకు? తగ్గించాలి. మరి తగ్గించేస్తే మళ్ళీ పెట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతాను ప్రపంచంలో. కానీ ఇలాంటి భక్తే ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి భక్తి. ఇలాంటి భక్తులు దేవుడికి అవసరమా అండి? దేవుడికి అవసరం కాదు, సంఘానికి వాళ్ళ బరువు. సంఘానికి బరువు అండి అలాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల ఏముంటుందంటే భక్తి ఏముండదు, ఇంకొకరు పాడైపోతుంటారు. చీడపురుగులు లాంటి వాళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళు. అంటే అవసరానికి దేవుడు, అంటే మన నెత్తి మీద ఏదో బాధ ఉన్నప్పుడు దేవుడు కావాలి, ఏమీ లేనప్పుడు దేవుడు జ్ఞాపకం లేడు. అప్పుడు లోకం అనమాట, ఎంత ఎంజాయ్మెంట్ అప్పుడు. అంటే ఇప్పుడు నీకు ఎంజాయ్మెంట్ రావాలంటే ముందు ప్రాణం ఉండాలి, ఆ ప్రాణానికి ఓపిక ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అది తెలియదు మనకి. అంటే అది బాగుంది కదా అని ఎగురుతాం. కానీ మనకి తెలిసి తెలియక చేసేటంటే కొన్ని పొరపాట్లు ఏం చేస్తాయనంటే ముందుకు తీసుకెళ్ళాక మన నేలకి ఈడ్చుకొస్తాయి అన్నమాట అండి. ఇక్కడ మనిషిగా ఈ లోకంలో ఏది లాభం అనుకుంటావో దాన్ని నువ్వు నష్టంగా ఎంచుకో. ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకనంటే లోకంలో అది లాభం అనుకుంటే మనం దాని వెనకాల ప్రయాణం చేస్తాం. ఏది లాభం అనుకుంటామో, ఏది మనకు ఉపయోగం కలిసి వచ్చేది అనుకుంటామో అక్కడే నుంచి ఉంటామండి. దీనివల్ల మనకు నష్టం, దీనివల్ల మనకు లాసు అనుకున్నాం అనుకోండి, అక్కడ మనం నుంచుంటామా? నష్టం లాసు అనుకునే దగ్గర మనం నుంచాం. ఏది లాభం అనుకుంటామో, పోన్లే ఇప్పుడు కాకపోయినా మరుక్షణమైనా నాకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో మనం అక్కడ నుంచి ఉంటుంటాం. ఈరోజు మనుషుల పరిస్థితి ఎలాగుంది? మనుషుల పరిస్థితి పక్కన ఉంచండి, క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఏదో ముందు అన్నాను కదా మొక్కుబడి క్రైస్తవ్యం, లేకపోతేనేమో మొయ్యలేని బండ భారం ఏదోనో మన ఎత్తి మీద పడిపోతే అప్పుడు దేవుడు అవసరం. ఇలాగే మారిపోయింది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. అలా కాదండి. క్రైస్తవుడు అంటే ఒక నిశ్చయతలో బ్రతకాలి, తనకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకునేవాడుగా ఉండాలండి క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవులు ఎవరున్నారు ఈరోజు? చాలా తక్కువ, రేరుగా ఉన్నారండి. ఒక 100 మంది సంఘం ఉందనుకో, అందులో 10 మందో 15 మంది ఉంటారండి. ఎలాంటి వాళ్ళు అని అంటే పౌలు అన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. ఈ లోకంలో నాకు ఏది లాభం అని మనిషి అనుకుంటాడో దేవుని కోసం దాన్ని నేను నష్టంగా ఎంచుకుంటాను. కారణం ఏంటంటే ఈ లోకంలో ఏది లాభంగా కనిపిస్తే మనిషి అక్కడ నిలబడిపోతాడు. వస్తుందంటే ఎవరు వద్దంటారు కాబట్టి అక్కడ నిలబడిపోతాడు. వెళ్ళాల్సిన దేవుడి దగ్గరికి వెళ్ళడం. అందుకని లోకంలో ఉన్నదాన్ని నష్టంగా ఎంచుకుంటే అప్పుడు నష్టం దగ్గర మనిషి నిలబడడానికి ఇష్టపడతారా అండి? ఇష్టపడ్డం. అప్పుడు అక్కడి నుంచి మనం సైడ్ అయిపోతాం. పౌలు చక్కని సూత్రాన్ని నేర్పించాడు మనకి. లోకంలో ఉన్నది అంతా నాకు నష్టం అనుకుంటే మనం అక్కడ నిలబడకుండా జరుగుతాం ముందుకి. అది ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే లోకంలో ఏవేవి నాకు లాభకరమో అవన్నీ నేను దేవుని నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. ఇంకా ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఆ క్రిందకి వెళ్ళిపోతే 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని సమస్తాన్ని కూడానట. అంటే పౌలుకి ఏమైనా ఉందా అంటే ఉంది కాబట్టి ఉన్నదాన్ని ఎలా ఎంచుకున్నాడు? ఏమీ లేకపోతే లేని దాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాక లేదు. అక్కడ ఏమీ లేకపోతే ఇంకేమి ఎంచుకుంటావు? ఉన్నదాన్ని పెంటగా ఎంచుకుని ప్రభువే ఉన్నవాడు అని ఆయనతో ఉన్నాను అంటున్నాడు ఈయన. మనకంటూ ఏదో ఉంటుందండి, ఉండకుండా ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఉంటుంది. మొత్తానికి
ఇది ఉంది అనేటువంటి ధైర్యం. కానీ పౌలు దేవుడు తప్ప ఇక ఏది నాకు ధైర్యం కాదు అనేటువంటి మనసు కలిగిన వాడండి. పౌలు దేవుని యొక్క పరిచర్యలోనికి రాక పూర్వం ఆయన వ్యక్తిత్వం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే మన మాటల్లో చెప్పాలంటే ఎదురులేని మనిషి లాంటివాడు అనమాట. అంటే తలంచడు, ఎవడు ఎదురుగా నిలబడినా నిలబడనివ్వడు, అలాంటి మైండ్ ఉన్నటువంటి ఆయన పౌలు. కాబట్టి అక్కడ బ్రతికేటువంటి పరిసరాలే కాదు, ఎక్కడో సిరియాలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి మనుషులను తీసుకొచ్చేసేవాడు. ఏంటి, వారికి వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే వారిని బంధించి, ఎక్కడో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసేవాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదనంటే క్రూరత్వంతో నిండి ఉంది, క్రూరత్వంతో నిండి ఉంది. అలాంటి మైండ్ ఉన్నటువంటి పౌలు ప్రభుని యేసుక్రీస్తుని ఆయన ఆ సాన్నిధ్యంలోనికి లేదా ఆయన సహవాసంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ మైండ్ పూర్తిగా చేంజ్ చేసుకున్నాడండి. లోకం అనేటువంటిది ఏం చేస్తుంది నన్ను అంటే భ్రమల గుండా నడిపిస్తుంది. లోకం అనేది ఏం చేస్తుంది, మనల్ని భ్రమలో నడిపిస్తుందండి. ఎందుకు అని అంటే లోకం అంతా కూడా ఎలాంటిదంటే ఎండమావి లాంటిదండి. లోకం ఎండమావి లాంటిది, ఉంది అని కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమీ ఉండదు. ఎండమావులు అలాగే, అలా చూస్తే దూరం నుంచి చూస్తే రోడ్డు మీద ఏవో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి, నీళ్ళ జాడల్లా అనిపిస్తుంటాయి వేసవికాలంలో చూస్తున్నప్పుడు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, ఎక్కడున్నట్టే ఉంటుంది అక్కడ. అదే భ్రమ, ఎండమావ అంటే అదే. లోకం అలాంటిదే. కాబట్టి క్రైస్తవుడు దాన్ని ఎరిగిన వాడే లోకాన్ని ఒక ఎండమావిగా చూడాలి, అదంతా భ్రమ. మరి వాస్తవం ఏంటంటే దేవుడు వాస్తవం ఉన్నవాడు ఆయన, భ్రమ కాదు దేవుడు అని అంటే ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎలాంటి ప్రత్యేకత ఇస్తున్నాం, ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. మనకి దేవుడికి ఇచ్చేటువంటి విలువను బట్టే మన జీవితాలకి ప్రయోజనం, మన జీవితాలకి సహాయం, మన జీవితాలకి దేవుని ఆశీస్సులు అందుతాయి. మనం ఏ సీరియస్నెస్ దేవునికి ఇవ్వకపోతే మనకేం అందుతుంది? మన జీవితాలు మనం జీవిస్తున్నాం. దేవుడు లేడనేవాడు అలాగే బ్రతుకుతున్నాడు, దేవుడు ఉన్నాడు అనుకుని ఈయన దగ్గరికి రానివాడు అలాగే బ్రతుకుతున్నాడు. మనం వాళ్ళతో సమానమే కదా. అప్పుడు మనం దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి వస్తున్నాం, ఆయన యొక్క అడుగు జాడలు నడుస్తున్నాం అన్నప్పుడు ఓ ప్రత్యేకత కనిపించాలి. ఆ ప్రత్యేకత కనిపించిన నాడు దేవుడు మనతో ఉండడు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనకి వీలు కుదిరినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే నీకు ప్రయోజనం ఏమి ఉండదు. ఒక మాట మనం చూస్తే ఇదే మార్కు సువార్తలో ఆయన మాట్లాడుతూ ఒక మంచి విషయాన్ని చెప్తారు. అక్కడ ఏమంటాడనంటే 36వ వచనం, 8వ అధ్యాయము 36వ వచనం, ఒకడు లోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అనడండి. ఒకడట ఎక్కడైతే బ్రతుకుతున్నాడో అదంతా సంపాదించేశాడు, మొత్తం సంపాదించాడు. తర్వాత ఏం జరిగింది? తన ప్రాణం పోయిందట. ఇప్పుడు ఎవడనిపిస్తాడు? ఇది నాది అది నాది అనుకునేటువంటి మనం సడన్గా దేవుడిచ్చిన ఊపిరి ఆపేస్తే ఏం చేయగలుగుతాం? మనం అనుకుంటాం, ఊహిస్తాం కదండి, ఇంకా అంత భవిష్యత్తు ఉంది, అంత జీవితం ఉంది, అది ఏదో సాధించేద్దాం, ఇదేదో చేసేద్దాం అనుకుంటుంటాం మనం. ఇంకెంత నా దగ్గర ఉంది కాబట్టి నన్ను అడ్డుకునేవాడు ఉన్నాడు, నేను ఏదైనా చేసేయగలను అనుకుంటుంటాం మనం. కానీ ప్రాణం పోతే ఏం చేయగలుగుతాం? ప్రాణానికి ప్రతిగా ఇంకేదైనా పెట్టగలవా? దాని ప్లేస్లో నువ్వు ఏదైనా అడ్జస్ట్ చేయగలవా? ప్రాణం ప్లేస్లో ఇంక దేన్ని అడ్జస్ట్ చేయడానికి లేదు. పోయిందంటే ఇంక పోయిందే. ఇప్పుడు షర్ట్ లేదనుకోండి, బనీన్ వేసుకోవచ్చు, దాని ప్లేస్లో ఇంకోటి ఏదైతే వేసుకుంటాం మనం, టవల్ కప్పుకుంటాం. లేకపోతే అదే ఈ శరీరంలో ప్రాణం పోతే అక్కడ ఇంకేమైనా పెట్టి నడిపించగలమా మనం దీన్ని? ఇంకొక చాయిస్ లేదు, ఇంకొక చాయిస్ ప్రాణం దగ్గర లేదు. ఆలోచించి ఒకసారి అంటున్నాడు దేవుడు. చాయిస్ లేని దాన్ని దేవునికి అప్పగించు అంటున్నాడు. నీ ప్రాణం చాయిస్ లేనిదండి, అది ఇంకేం పెట్టలేవు. అక్కడ మనం వాడే ప్రతిదీ కూడా ఒకటి లేకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్ లేదనుకోండి, ఇసుకతో విసురుకుంటాం మనం గాలి కోసం, ఇంకోటి వాడుకుంటాం గాలి రప్పించేసుకోగలం. అలాగే మనం మన జీవితాల్లో ఏదైనా సరే మనం వాడే వాటిని, మనం చూసే వాటిని ఒకటి లేకపోతే ఇంకోటి అడ్జస్ట్ చేసుకోగలం. ప్రాణం లేకపోతే అసలు అడ్జస్ట్ చేయగలం. ఆ ప్రాణం పోతే అలా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటే ఈరోజు ఎవడో పైకి పోతాడా?
బాగా ముసలోళ్ళు అయిపోయి ఇంక నల్లేళ్ళు నుండి పాలన ఇంక ముసలోడు అయిపోడు కదా అని వదిలేస్తాం. కానీ కొంచెం శక్తి ఉండి వయసు ఉన్న వాళ్ళు ఎవరు పోయినా పోనివ్వం మనం. ఇంకొకటి అడ్జస్ట్ చేస్తుంటాం అక్కడ, లెగిసే ఇంకో పెట్టానని. అందుకే దేవుడు అక్కడ కనెక్టివిటీ పెట్టాడు. ఏంటంటే ప్రాణం అనేటువంటిది దేవుని చేతిలో ఉంది. దాన్ని అడ్జస్ట్ చేయడం నీ వల్ల అవేది. ఉంచితే ఆయనే ఉంచాలి, తుంచితే ఆయనే తుంచేయాలి. కాబట్టి ఆయనకు నువ్వు ఇచ్చే విలువేంటి? ఈ జీవితంలో ఏదేది సంపాదించుకోవచ్చు, సంపాదించుకోలేకపోవచ్చు. సంపాదించుకోకపోయినా ఇంకొక దాంతో అడ్జస్ట్ అయిపోతావు. పెద్ద బంగ్లా లేదు, పాకతో అడ్జస్ట్ అయిపోగలం. అడ్జస్ట్ అయిపోలేమా? పెద్ద కార్ లేదు, చిన్న సైకిల్తో అడ్జస్ట్ అయిపోలేమా? సైకిల్ కూడా లేదు, ఏ బస్సు ఆటో ఎక్కేసి పోతాం ఎక్కడికన్నా వెళ్ళాలంటే. అడ్జస్ట్ అయిపోలేమా? ఈ జీవితం ఎలా అడ్జస్ట్ అయిపోగలవు? ఈ శరీరంలో ప్రాణం లేకపోతే అక్కడ నువ్వు దాన్ని అడ్జస్ట్ చేయలేవు. కాబట్టి నువ్వు అడ్జస్ట్ చేయలేని దాన్ని దేవుడు అడ్జస్ట్ చేయగలడు. అక్కడ ఉంచేది ఆయన, తీసేసేది ఆయన. కాబట్టి ఆ ప్రాణం విలువైంది నీకు, దాని విలువ తెలియట్లేదు నీకు. ఆయన ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు, చూస్తున్నాడు దీర్ఘశాంతంతో. ఆ విలువ తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే అంతా నాది అంతా నాది అనుకుంటున్నాం. నీదేది కాకుండా పోయేటువంటి ఒక క్షణం ఉంటుంది. లూకా సువార్త రాస్తూ ఆయన ఒక వ్యక్తిని మనకు పరిచయం చేశాడు కదా. లూకా సువార్త రాస్తూ లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం దగ్గర మనం చదివితే యేసు ప్రభు వారు మాట్లాడుతూ, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంటున్నాడు. అంటే ఒక ఉపమానం చెప్పాడట. ఏం చెప్పాడు ఆ ఉపమానం అని అంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఇప్పుడు ఏమనుకుంటాం మనం? శబాష్, నాకు లాభాలు చాలా వస్తాయి అనుకుంటాం. మంచిదే, అనుకోవడంలో తప్పులేదు. నా భూమి బాగా పండింది, చాలా సంతోషం అనుకోవడంలో తప్పులేదు. అయితే అక్కడ నా భూమి నేనే ఉన్నాను అనుకో, తప్పే. అదేంటండి మరి నా భూమి నేనే ఉండకపోతే ఇంకెవరుంటారు అని అంటే, నా భూమి నేనుండాలన్నా, నాకు నా భూమి ఉండాలన్నా, నా పైన దేవుడు ఉండాలనేది మనం మర్చిపోకూడదు. అది మర్చిపోతే వాడి పరిస్థితి ఏంటి అన్నది చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమీ చేతునని తనలో తాను ఆలోచించుకుని, ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను అన్నాడండి. చెడు చాలా ఆస్తిపరుడు. ఈ వ్యక్తి చాలా ఆస్తిపరుడు. మంచిదే, ఆస్తి ఉండడం తప్పు కాదు. అయితే ఈయన చాలా ఆస్తిపరుడై ఉన్నాడు, ఆస్తి మీదే దృష్టి ఉన్నవాడై ఉన్నాడు. ఇంక వాడి దృష్టి ఎక్కడికి వెళ్ళట్లేదు? ఆస్తిని వదిలి వెళ్ళట్లేదు. అది ఆస్తిని వదిలి అంటే తన దృష్టి ఒక దాని మీద ఉండిపోయింది. వీడికేమో పంట పండింది, ఇంది మీద ఉండిపోయింది, మనకి ఇంకోటి పండుతుంది, దాని మీద ఉండిపోతుంది అంతే. అది ఏదైనా కానీ పంట అయినా కానీ, లేదా ఒక ఉద్యోగం అయినా కానీ, లేకపోతే ఇంకొక బంధు సంబంధమైనటువంటి ప్రేమలైనా కానీ, ఏవైనా కానీ దేవుడు వీటన్నిటినీ చెప్పేశాడు. ఆయనకంటే మనం దేన్నైనా ముందు పెట్టుకున్నామనంటే అది ఎవరైనా కానీ, నీ బంధాలు కానీ, నీ ఆస్తి కానీ, నీ ఉద్యోగం కానీ, ఇంకొకటి నువ్వు ఏది దేవునికన్నా ముందు పెట్టినా అదేం చేస్తుంది నిన్ను అని అంటే, వాడి దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాడండి? వెర్రివాడట. మనం అనుకుంటాం ఓ ధనవంతుడు అనుకుంటాం, నన్ను అందరూ అనుకుంటారో చాలా ఆస్తి ఉన్నవాడిని అనుకుంటారో అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి వాడు ఎలా కనపడుతున్నాడు? వెర్రోడు. మనం ఎవరిని అంటాం వెర్రోడని? వాడు ఎర్రడు అంటాం. అంటే వాడికి ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు, ఎప్పుడు ఎవరితో కలిసి ఉండాలో తెలీదు. అలాంటి వాడు మనం ఏమంటాం అంటే వాడు వెర్రోడురా, ఎర్రోడాడు
అక్కడికి ఏం తెలదో అని ఏమనకండి, లేదా పట్టించుకోకుండా ఇలా అంటాం మనం. అంటే ఏమీ తెలగనే తెంగర పూచిని, మనం బుర్ర సరిగ్గా పని చేయనోడిని వెర్రోడు అని అంటాం. దేవుడు ఎవరిని వెర్రోడు అంటున్నాడంటే, బాగా ఆస్తుండి, మంచి పంటలతో ఉండి, సమృద్ధితో ఉండి, అన్నీ ఉండి దేవుడు లేనోడిని వెర్రోడు అంటున్నాడండి. ఈడేం మాట్లాడుకుంటున్నాడు చూడండి. బాగా పండింది కదా, దేవా స్తోత్రాలు అనట్లేదు. పడుకుని నా భూమి ఇంత పండేసింది కదా, ఏం చేయాలి అనుకున్నాడంటే, అలాగ 1 గంట దాకా అనుకుంటే 1 గంటకి అంటుందంటే ఆడు మనసు కొట్లు ఇప్పే, అంటే ఆల్రెడీ కొట్టు గదులు కట్టే కదా, అవి ఇప్పే, అవి పెద్దవి కట్టేసి మొత్తం పండినంతా తెచ్చి అందులో దోసే అనేమో 1 గంట నుంచి అంటుందంట. అంటే రాత్రంతా వీడు ఎవరితో డిస్కషన్ చేసుకుంటున్నాడు అంటే, పంట ఇచ్చిన దేవుడు లేడు, వీడు ప్రాణం ఉంచిన దేవుడు వాడి దగ్గర. అంటే పంట ఇచ్చిన దేవుడు, వీడు ప్రాణం ఉంచిన దేవుడు వాడికి అవసరం లేనప్పుడు వీడు దేవుడికి ఎందుకు అవసరం? తెల్లవారుజాము అయిందట, కుక్కరో కూని కోడి కూసిన వెంటనే దేవుడు పిలిచాడట. ఏమని? బాబు ఆస్తిపరుడా అని కాదు, ఏమని 20వ వచనం అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితోటి. అంటే నీ ఆలోచన ఎక్కడుంది? మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయనంటే, పోనీ ఇతనిలాగా మనకు పెద్ద పెద్ద భూములు ఉండకపోవచ్చు, మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయనంటే ఊళ్ళోనే తిరుగుతున్నాయి. ఒక మనుషుల మధ్యనో, లేకపోతే ఏదో బంధుప్రీతి మధ్యనో, లేకపోతే ఇంకొక పనుల మధ్యనో దేవుడి నదులు మాత్రం తిరుగుతున్నాయి అంతే. అది ఎక్కడన్నది ఇక మీరు ఆలోచన చేయండి. దేవుని చుట్టూ తిరిగితే మనం ఎక్కడ ఉంటాం అంటే, ఎక్కడ ఉంటాం? ప్రార్థనలో ఉంటాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం, దేవుని యొక్క అనుభూతిని కలిగి ఆయన అనుభూతిని పంచుతూ ఉంటాం. లేకపోతే అది అలా పెట్టి మన ఇష్టమే చాలా ప్రయాణాలు ఉన్నాయండి, చెప్పుకుంటే నోరు నొప్పి అన్ని ప్రయాణాలు ఉన్నాయి మనకి. మనం చేసే ప్రయాణాలు ఇన్ని అన్నీ కాదు, మన ఇష్టాలు ఇన్ని అన్నీ కాదు. రోజుకొక ఇష్టం, రోజుకొక విధానం అంది, ఇన్ని ఉన్నాయి. మనం దేవునికి ఎలా కనపడతామనంటే మన ఆలోచనలు అలాగే ఉంటాయి. రేపు లేచిన వెంటనే అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అంతే. ఈ రాత్రి కాలం ఈ 8 గంటలు 9 గంటల సమయాన్ని ఇచ్చిన దేవుడు ఒక్కసారైనా నన్ను ఏమన్నా పలకరంతాడేమో అని చూస్తుంటాడు. ఎందుకంటే నీకులాగా ఆయన నిద్రపోయేవాడు కాడు. ఆయన నిద్రపోతే మనం ఎప్పుడో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోదాం. ఆయన నిద్రపోలేదు కాబట్టి ఇంకా మనం చలనం కలిగి ఊపిరి కలిగి ఇలాగ జీవిస్తున్నాం. ఇప్పుడు మనం రాత్రి అంతా నిద్రపోయి 8 గంటల 9 గంటల సమయాన్ని మనకి దేవుడు ఇస్తే ఒక్క నిమిషం కూడా ఆయన జ్ఞాపకం రాడు. రేపు లెగిసి అది కూడా పొడి చేద్దాం, ఇది ఉద్ధరించేద్దాం, అది సాధించేద్దాం, ఇది చేసేద్దాం అనుకుంటాం. అసలు పొద్దున్న లెగిస్తావో లేకో ఒక్కసారి ఆలోచించి అంటున్నాడు దేవుడు. అంటే దేవునికంటే నువ్వు దేనికి విలువిస్తున్నావు? మళ్ళీ మనం పేరు క్రైస్తవులం, బాప్తిసం పొందేసాం, ఇంకోటి ఇదే మనం ఏదైనా కృతజ్ఞత కూటికి మన ఇంటికాడ పెట్టుకుంటే మనంత గొప్ప సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మళ్ళీ భూమి మీద ఉండరేమో అనిపిస్తుంది ఆ క్షణం. అదే వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఈ రాత్రి చెప్పింది ఈ అమ్మేనా అనిపించేలాగా ఉంటుంది మళ్ళీ ఆ తీరు. ఇలాంటి గొప్ప క్రైస్తవులు మరి సంఘాల్లో బ్రతుకుతుంటే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మార్పులు రాకపోతే ఎందుకు దేవుని దగ్గర రావడం? మారాలనే కదా దేవుడు పిలిచాడు, మారు మనసు అనే కదా. గతించినట్టే కొన్ని వారాలు చెప్పుకున్నాం మనం, మారు మనస్సు అని. మారు మనసు అంటే ఏం చేస్తాడంటే నిన్ను పూర్తిగా లోకానికి వ్యతిరేకం చేస్తుందండి. లోకంతో నాకు పని లేదు. పౌలు మాట అన్నాడు, ఏమన్నాడంటే అది గొప్ప ఛాలెంజింగ్ వాడండి. ఏమన్నాడంటే లోకానికి నేను, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నది, జీవించేది నేను కాదు నా యందు. మనం ఈ డైలాగ్ చెప్పమంటే మాత్రం మనలాంటి ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు ఉండరేమో అంత గొప్పగా చెప్తాం ఈ డైలాగులు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలాంటి డైలాగులు బోధకులు బాగా చెప్తారు, విశ్వాసులు దాని వెనకాల దాన్ని ఏమంటారు, కోరస్ ఇవ్వడం అంటారో లేకపోతే ఏమంటారో, వాళ్ళు కూడా బాగానే చెప్తారు వెనకాల. ఇవన్నీ గోడ మీద డైలాగులు, నోటితో పలికేటువంటి పదాల వరకునే. జీవితాల దగ్గర చూసేటప్పటికి ఈరోజు ఒకలాంటి జీవితం, రేపు చూస్తే మరొకలాంటి జీవితం. డైలాగ్కి నీ జీవితానికి సంబంధం అయినప్పుడు నీ నోటితోటి ఎందుకమ్మా ఉచ్చరించడం అని దేవుడు అడగడా? ఊరుకుంటాడేడు దేవుడు? ఒకరోజు ఆయన
నిన్ను నిలబెట్టేటువంటి రోజు ఉంది. ఆ రోజు మనకు అర్థం కాక ఈరోజు ఏం చేస్తున్నావు అని అంటే అంతా నాది అనుకుంటున్నాం. ఏది నీదో తేల్చే రోజు ఒకటి ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా దేవుని చేతిలో పడిపోకూడదండి. దేవుని చేతిలో పడిపోకూడదు. ఆయన చేతులతో మనం ఎత్తబడాలి. ఆయన చేతిలో పడిపోవడం వేరు, ఆయన చేతులతో ఎత్తబడడం వేరు. ఆయనతో మనం ఆటాడుకోకూడదండి. ఏదో దేవుడు ఏం అనట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవించేసాం అనుకోండి, ఆట ఆడుకోవడమే అవుతుంది. భయం, భీతి, భక్తి, విశ్వాసపు అనుసరణ లేకుండా ఎలా పడితే అలా ప్రయాణం. ఏదో టేక్ ఇట్ ఈజీ లైఫ్. క్రిస్టియానిటీ అనేటువంటిది టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది కాదు. అది ఆదివారపు ఆరాధన అనేటువంటిది టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది కాదు. ఆజ్ఞ నువ్వు తప్పక కూడుకోవాలి, తప్పక ప్రభు యొక్క పాత్రలో చెయ్యి ముంచాలి. ఈ ఆజ్ఞ చేయనప్పుడు మనం ఆజ్ఞ అతిక్రమించిన వారం అవుతాం. దేవుని దగ్గర ఏమీ టేక్ ఇట్ ఈజీ పాలసీలు లేవు. ఆయన ఆజ్ఞ అంటే ఆజ్ఞ కుదిరితే పాటించు, కుదరకపోతే పాటించొద్దులే అని చెప్పలేదు దేవుడు. ఆయన మనం తెలుసు కాబట్టి దేవునికి మనల్ని అర్థం చేసుకున్న దేవుడు కొన్ని విషయాలు ఏమంటాడనంటే సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండి అన్నాడు. కారణం ఏంటంటే మనుషులు కదా, ఏదో రోజు చిన్న చిరులు బొర్లు వస్తుంటాయి, అయితే సర్దేసుకో, రాకుండా ఏ మనిషి బతకలేడు, ఏదో వస్తాయి చిన్న పెద్ద అవి ఇవి సఖ్యమైతే అన్నాడు. అందుకని ఎందుకంటే చిన్న పెద్ద సమస్యలు వస్తుంటాయి మనుషులం కాబట్టి సర్దేసుకో, అంతేగాని వాటితో నిండిపోకు, అందరితో మాత్రం సమాధానంగా ఉండడానికే నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పాడు. ఆజ్ఞల దగ్గరికి వస్తే సఖ్యమైతే నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించు, సఖ్యమైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయినటువంటి దేవుడిని ప్రేమించు, లేదా నీ ప్రభు అయిన దేవుడిని ప్రేమించు అని అనలేదు. ఆజ్ఞల ముందు సఖ్యమైతే అని పెట్టలేదు దేవుడు, ఖండితంగా పెట్టాడండి. ఇవి ఆజ్ఞలు, నీ కుదిరితే చెయ్యి, కుదరకపోతే చెయ్యి అని చెప్పలేదు దేవుడు ఆజ్ఞల్ని. మన నైతిక జీవితంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అక్కడ చెప్తున్నాడు అంతే. మనిషిగా వీలు పడకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయవలసింది నువ్వే, మళ్ళీ చెయ్యి ప్రయత్నం అని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏ టేక్ ఇట్ ఈజీ పాలసీ కాదు. ఇది సీరియస్గా చేయాలి. సీరియస్గా ఎప్పుడు చేస్తావు అంటే చెప్పాను కదా, నెత్తి మీద బండడిపోలా. మనకి బండడిపోతే ఇంకే డాక్టర్ గారు చేయెత్తాలి, ఏమో అమ్మ ఇంక తెలదు, ఇంకా భగవంతుడిదే అంటాడు కదా, అప్పుడు ఇంకా ఇప్పుడు కాపాడేయాలి మనం. అప్పుడు దాకా నేను ఎలా బతికానని ఆలోచించుకోం మనం. ఎందుకు కాపాడతలేదు నన్ను అని అంటాం. నేను ఎలా బతికానో అని ఆలోచించుకుంటే కంపు కొడుతుంది మన జీవితం. ఒకసారి వెనక్కి వెళ్తే ఆ కంపు జీవితం ముక్కు మూసుకుని అమ్మమ్మ ఇంత కంపు జీవితం అని అది అని బతిమాలని దేవుడు ఎందుకు బతికించవు, నన్ను ఎందుకు బతికించవు? అప్పుడు 1వ వారం ఆదివారం వచ్చేసాను, 2వ ఆదివారం వచ్చేసాను, నాకు ఇంకా తగ్గుతలేదు అంటే తగ్గిపోవాలా? అంతకుముందు మనంత ఇంకా నెంబర్ 1 క్యాండిడేట్ ఉండరు అనమాట. అలాంటి క్యారెక్టర్ మందే. సడన్గా మనకి ఏదో సమస్య వచ్చేసరికి దేవుడు తగ్గించేయాలి. అంటే దేవుడు ఏమైపోయాడనంటే అంటే నువ్వేమంటే అది చేసేయాలి దేవుడు, నీకు తల ఉంచేయాలి దేవుడు. అలాంటి భక్తి ఈరోజు ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నువ్వు చేసుకున్న బొమ్మ అవుతాడు. నీకు నచ్చినట్టు చేసేయడానికి ఆయన దేవుడు అవడం. నీకు నచ్చినట్టు చేసేవాడు. నువ్వు ఏదైనా చేసుకుంటే బొమ్మ అవుతాడు. ఆ బొమ్మ నువ్వు ఎలా ఊపితే ఎలా ఊపుతుంది, ఎలా ఊపితే దేవుడు నువ్వు చేసుకున్నా నేను చేసుకున్న బొమ్మ కాదు, మనల్ని చేసినటువంటి సృష్టికర్త. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం ఉంటే మనకి జరగాల్సింది ఆయన జరిగిస్తాడు. అదే తప్పించి ఏదో నేను ఇలా సాధించేశాను, నువ్వు ఇవాళ నాకు అది చేసేయాలంటే నువ్వు సాధించింది చాలా ఉంది, చాలులే అంటాడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను విలువ ఇచ్చేది ఎవరికి? పౌలుకి ఏం తక్కువ? ఇదిగో ఇక్కడ ఈ ధనవంతుని చూసావే, ఇలాంటి ధనవంతులు అంటాడే పౌలు కూడా. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన పరిసయ తెగకు చెందినవాడు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిసయ తెగకు చెందిన వాళ్ళు జ్ఞానం ఉన్నవారిగా ఫీల్ అయ్యేవాళ్ళు, పరిసయ తెగకు చెందిన వాళ్ళు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఒక గుర్తింపు గౌరవం ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజు యేసుప్రభు వచ్చే సమయానికి పరిసయలు తెగకు చెందినవాడు పౌలు. అలాంటి జ్ఞానం, గుర్తింపు, గౌరవము, ఒక హోదా మెయింటైన్ చేసే పౌలు ఏమైపోయాడు? ఆ మెయింటెనెన్స్ అంతా పెంటతో సమానం అన్నాడండి. పెంటతో సమానం అదంతా ఎవరి కోసం? ప్రభు కోసం. మరి నీకేం కావాలి అని అంటే ప్రభు సిలువ ఎత్తుకుని ఆయన పని చేయడం కావాలన్నాడు. ఎందుకంటే ప్రభు అదే కోరాడు. ఎవరైతే ఒకరు తన సిలువను ఎత్తుకుంటాడో అన్నాడండి. ఇక్కడ చూడొచ్చు మనం మార్క్స్ వార్తలో ఉన్నటువంటి మాట.
మార్క్స్ సువార్తలో ఉన్నమాట. మళ్ళీ మనకి దాన్ని లోక గారు కూడా జ్ఞాపకం చేస్తారు. లోక సువార్త 9వ అధ్యాయము, లోక సువార్త 9వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి ఒకసారి మనం చూస్తే, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుని. అంటే దేవుని నిమిత్తము నేను నిలబడితే, నువ్వు దేవుని నిమిత్తము నిలబడితే నీకు రావాల్సింది నీకు రాక మానదు అంటున్నాడండి. మనం ఏదో సాధించాలనుకుంటాం, దానికోసం ఏం చేయాలి? మొదటి స్టెప్ ఏంటి? ఏదో సాధించాలి అనుకున్నప్పుడు సాధించడానికి మొదటి స్టెప్ ఏంటంటే దేవుని ఇంట్లో నిలబడ్డం. మొదటి స్టెప్ అది. ఇప్పుడు అక్కడి నుంచి ప్రయత్నాలు చేయి. దేవుని ఇంట్లో నిలబడి అక్కడి నుంచి ప్రయత్నాలు చేయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నారనుకో, ఆడు ఎక్కడికి వెళ్ళి మొదలు పెడతాడు పని? ఓ శాస్త్రవేత్త ఎక్కడికి వెళ్ళి మొదలు పెడతాడండి? వాళ్ళకి ప్రత్యేకంగా ల్యాబ్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చుని, వంటగదిలో కూర్చుని, పెంటగదిలో కూర్చుని చేయడు. అలా చేసేవాడికి ఏది రాదు. ఇటు లోకంలో ఉండి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ప్రత్యేకంగా ఓ ప్రదేశం ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం, ఓ బెడ్రూమ్ అని, ఒక వంటగది అని ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇలాగ ఒకటి గడేసుకుని అందులో దొరిలేచ్చు కదా మొత్తం. ఇలాగా ఒకటి గడేసుకుని సత్రంలాగా పెద్దదే, అందులో దొరిలేస్తున్నారేంటి? మళ్ళీ గోడలో ఇలాగా దానికి షేపులు ఎవరలను ఏ సత్రంలాగా ఇలా గడేసుకుని దొరిలేస్తే ఎవడొద్దు అంటాడు? కానీ దొరలం ఓ ప్రత్యేకంగా దేనిది దానికే ఉండాలని ఇక్కడ అనిపిస్తుంది కదా. మరి దేనిది దానికే ఉండాలని ఇక్కడ అనిపించినప్పుడు దేవుని కార్యంలో మనం ఎక్కడ నిలబడి చేయాలి దేవుని కోసం? ఇప్పుడు మనం ఏదైనా సాధించాలి, మనం మొదటి స్టెప్ ఏంటంటే అది సాధించాలి అని అంటే మొదట నిలబడాలి. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు నన్ను కలిగి ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ ఆయన. తన ప్రాణాన్ని రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ దాన్ని సంపాదించాలి అనుకునేవాడు ఏం చేయాలనంటే దేవుని కోసం నిలబడాలట. దేవుని కోసం నిలబడితే అంటే నువ్వు ఎక్కడ నిలబడి, మొదటి స్టెప్ నువ్వు ఎక్కడ నిలబడి ఇప్పుడు మొదలుపెట్టి నీ ప్రయత్నాలు ఏది సాధించాలన్నా జరగాలంటే ముందు మొదట దేవుని ఇంట్లో నిలబడితే ఇది నీకు ఒక ల్యాబ్ లాంటిది అనమాట. ఈ ల్యాబ్ లాంటిది. అప్పుడు నీ ప్రయోగం ఇక్కడ సక్సెస్ అవుతుంది. అప్పుడు నీకు ఇక్కడ ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వంటగది ఉంది, అక్కడికి వెళ్ళి వండుకుంటున్నాం అనుకోండి, అన్నీ అందుతాయి, మనకి అందుబాటులో ఉంటాయి. ఎందుకని అన్నీ అక్కడ ఉంటాయి. వంటగదిలో కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ అక్కడ పెట్టుకుంటాం. ఏది కావాలో టయానికి దొరుకుతుంది, వేసుకుంటుంది. నువ్వు వంట వండాలనుకుని రోడ్డు మీద పెట్టావు అనుకో, అది పెంట అయిపోద్ది. లోపలికి వెళ్ళాలా తెచ్చుకోవాలి, అత్తే అమ్మ ఇత్తే అమ్మ, ఈ లోపల ఇది వెళ్ళిపోద్ది సంతకే. ఇదే పరిస్థితులు ఈరోజు మనుషులు ఏది సాధించలేకపోవడానికి కారణం కూడా. మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలంటే సక్సెస్ రూట్ ఎక్కడి నుంచి ప్లాన్ చేయాలి? దేవుని ఇంట్లో నిలబడి నువ్వు సక్సెస్ రూట్ ప్లాన్ చేయి, అది నిన్ను చక్కగా నడిపిస్తుంది. మనం ఎక్కడ పడితే అక్కడి నుంచి ఉంటాం, అది అయిపోవాలంటాం, ఇది అయిపోవాలంటాం, అంతా గోదావరే. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ నిలబడి చేయాలో అక్కడ నిలబడలేదు. దేవుడి మాట ఊరికనే పోదండి. తన కోసం నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. నా నిమిత్తము నిలబడాలి. నువ్వు రక్షణలో ఉండాలన్నా, సక్సెస్లో ఉండాలన్నా నువ్వు నా నిమిత్తము నిలబడాలి ముందు. ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన్ను తాను పోగొట్టుకున్న ఎడలా లేక నష్టపరుచుకున్న ఎడలా వారికి ఏమి ప్రయోజనం? అంతా సంపాదించో, నువ్వు కోల్పోయావు అనుకో, ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదు. మొత్తం సంపాదించి నువ్వు కోల్పోతే ఏంటి లాభం ఆ జీవితం వల్ల? నా బిడ్డలకండి లేదండి ఇదండి అంటాం, సరే. తర్వాత నీకేటి? దేవుడు ప్రశ్న నీకేటి అని అడుగుతున్నాడు. నీకేంటి లాభం నీ జీవితం వల్ల? ఇప్పుడు నా జీవితం వల్ల నా బిడ్డలకు లాభం అంటున్నాం మనం. ఇక్కడ పని చేయక సరిగ్గా అసలు నా జీవితం వల్ల నాకేంటి లాభం? ఈ జీవితం ఇక్కడికి వచ్చింది ఎందుకు? నీకేంటి లాభం? నువ్వేం లాభం చేకూర్చుకోగలిగావు నీ జీవితానికి, ఇక్కడికి వచ్చిన జీవితానికి? ఒకసారి ఆలోచించుకుంటే మనం ఏమి చేసుకోం, ఇంతకే ఏమీ చేసుకోం. ఏంటి లాభం? లాభం ఏంటో పౌలు చెప్పాడు, బ్రతుకుట క్రీస్తు. అలా క్రీస్తు కోసం బ్రతికితే అప్పుడు లాభం, చావులో
లాభం. నువ్వు నా జీవితం అంతా నా కోసమని బ్రతికేసావు, అందులో నీ కోసం అంటూ ఏం సాధించుకోలేకపోయావు. ఇంతకీ నా కోసం నేను ఏదైనా సాధించాలంటే నన్ను ఇక్కడికి పంపిన వాడి పక్షాన్ని నేను నిలబడాలి. మనల్ని ఎవరు పంపారు ఇక్కడికి? మన అంతటా మేము అనుకుంటే వచ్చేలేదట. కీర్తనకారుడు అన్నాడు కదా 100వ కీర్తనలో, మన అంతటా మనం అనుకుని వచ్చేలేదు, మన అంతటా మనం సృష్టించుకోలేదు, మనల్ని మనం సృష్టించేసుకోలేదు, మనల్ని మనమే పుట్టించేసుకోలేదు. ఈ సృష్టికి మన పుట్టికకు వెనకాల కారణం ఉందే, కారణభూతుడు ఉన్నాడు. ఎవరైనా దేవుడు, ఆయనే మనల్ని సృష్టించాడు. అది మనల్ని ఆయన పుట్టించాడు, మనం ఆయన వారం. మనంతటా మనం పుట్టిన వారం కాదు, మనంతటా మనం వచ్చేలేదు, మనల్ని మనం తయారు చేసేసుకోలేదు. ఈ రూపం వెనకాల, ఈ నిర్మాణం వెనకాల, ఈ జీవితం వెనకాల, ఈ ప్రాణం వెనకాల సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. మనం ఈ సృష్టిలోనికి వచ్చి కర్తను మర్చిపోయి మన కర్మలు మనం కొనసాగిస్తున్నాం. అప్పుడు మళ్ళీ కర్త దగ్గరికి ఒక రోజు వెళ్ళాలి. కర్త అడుగుతాడు మనల్ని, నిన్ను పంపించావు, ఏం చేసావు అని. అప్పుడు ఏం సమాధానం చెప్తాం మన సృష్టికర్తకు? మన కర్మలు ఆయన ముందుకు వెళ్తాయి, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే. అప్పుడు కర్త మనల్ని అడుగుతాడు, ఏంటి ఈ కర్మ అని, నువ్వు చేసిన పని ఏంటి అని. కాబట్టి సృష్టికర్త ముందుకు మనం వెళ్ళేటప్పటికి మన కర్మ మంచిదై ఉండాలి. కర్మ అంటే మనం అనుకుంటాం, నా కర్మ అండి అంటుంటాం కదా, అది ఏదో తప్పు కాదు. ఎంతగానే కర్మ అంటే ఏంటనుకుంటున్నారు? మనకు తెల్ల తెలుసా? చాలామంది అంటాం ఏటలేదు నా కర్మ అండి అంటుంటాం. అదేదో తిట్టనో నష్టమనో అనుకుంటుంటాం. క్రియ, మనం చేసే పని. కర్మ అంటే మనం చేసే పని అండి. పని అది చెడ్డదవచ్చు మంచిదవచ్చు, చెడ్డదైనా మంచిదైనా కర్మే. అది పని అంతే, మనం చేసే పని. అది కర్మ అన్నమాట. మన కర్మల ఫలితమే తర్వాత మనం పొందుకుంటాం. అవి చెడ్డవి కావచ్చు, మంచివి కావచ్చు. చెడ్డవైతే ఎలాంటి ఫలితం వస్తుందో మనకు తెలుసు, మంచివైనా ఎలాంటి ఫలితం దేవుడు ఇస్తాడో మనకు తెలుసు. ఎన్నిసార్లు వింటుంటాం కాబట్టి వింటుంటాం, కానీ దాన్ని బట్టి నడుచుకోము. అదే మన దగ్గర వచ్చినటువంటి ఒక లాస్ ఏంట్రా బాబు అని అంటే, ఎన్నో వింటాం అంతే. అదే పొరపాటు. వింటున్నాం కానీ ఉండలేదు. విన్నట్టు ఉంటే మనకి లాభమేనండి. దేవుడు లాభం చేకూర్చాలనే ఇన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమంటే నేను నష్టానికి వదిలేయాలనుకున్నవాడు ఎంత చెయ్యాలా? ఒకసారి ఇది చిన్నగా ఆలోచించండి. మనల్ని నష్టాల వైపు వదిలేయాలి, మనల్ని బాధల్లో వదిలేయాలనుకున్నవాడు ఇన్ని చెయ్యాలా? ఆయన అక్కడి నుంచి రావడం, కిందకి రావడం, మన కోసం ప్రాణం ఇవ్వడం, ఇవన్నీ చెయ్యాలా? ఓ సంఘానికి అడ్డం అందరూ రెండరా నాయన, మేము మనసులో మార్చుకుంటారా బాబు అని బతిమాలడం ఇన్ని అవసరమా? మీ సావేదో మీరు సావంటారా అని వదిలేసును. ఆయన అలా వదలలేదు. మనల్ని హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. కాబట్టి మనల్ని హ్యాపీలోనికి తీసుకురావడం ఎలాగో ఆయనే చేసుకుంటున్నాడు. అయ్యా ఎవరు ఈ మాట వినంట్రా అని. పిల్లల్ని ప్రయోజనకరంగా మార్చడానికి తల్లిదండ్రులు చాలా శ్రమ పడతారు. వదిలేహరంగా నీ ఏడు అదో నీ సాగు అని వదిలేహరంగా సంకనానికి పోతాడు. అది తెలిసిందే మనకే. వాళ్ళు ప్రయోజనకరంగా మార్చడానికి చాలా శ్రమ పడతారు. మాట విన్నప్పుడు ఎలాగ వదిలేస్తారు, ఇంకా అది ఆ తర్వాత చేసే పని. కానీ ముందు మాత్రం ఆయన చదివించాలనో, ఇంకోటి చేయాలనో ఏదో తపన. వినకపోతే దేవుడే వదిలేశాడు, మీ సాగు మీరు చావండి అని. మనం వదిలేస్తాం. ఆయన కూడా అపోస్తులకి వాగ్దానం చేసినప్పుడు, పని అప్పగించినప్పుడు వెళ్ళండి, ప్రకటించండి, బలవంతంగా నమ్మించండి అనలేదు. అనడా? సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి, బలవంతంగా నమ్మించండి, ఎలాగైనా సరే బాప్తిసం ఇచ్చేయండి అన్నడా ఆజ్ఞ? ఏమన్నాడు మరి? సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడతాడు. నమ్మకపోతే అంటే నమ్మనోడు కూడా ఉంటాడని తెలిసిపోయింది ఆజ్ఞలో ఎవడున్నాడు? నమ్మివాడు ఉన్నాడు, నమ్మనోడు ఉన్నాడు. బలవంతం అనేటువంటి ప్రోగ్రాం మాత్రం అక్కడ లేదు. ఎలాగైనా సరే బాప్తిసం ఇచ్చండి అని ఆజ్ఞ లేదు. మీరు ఏం చేస్తారో తెలదు, వారికి మాత్రం మీరు బాప్తిసం ఇచ్చండి అని మాత్రం అనలేదు. వెళ్ళండి, ప్రకటించండి. ఇంకా ఏం చెప్పాడు శిష్యులకి? వెళ్ళండి, ఏ ఊరు వెళ్తారో అక్కడికి వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకుంటే చేర్చబడండి, పోండి ఆతలు కన్నా అనుకో అక్కడ దులిపేసుకుని వచ్చేయండి. వాళ్ళే ఉత్తరవాదులు. యేసుప్రభు గెరాసీనుల ప్రాంతం వెళ్ళాడా? ఆయన సువార్త జీవితంలో గెరాసీనుల ప్రాంతం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు దయ్యాలు పట్టినాడు ఒకడున్నాడు, గుంపు పట్టేసింది ఆడిని. అక్కడ ఆడితో మాట్లాడాడు, ఆ దయ్యంతో మాట్లాడాడు, పంపించేశాడు దయ్యాన్ని. ఇప్పుడు అన్నాళ్ళు ఆయన చూసి భయపడ్డారే, ఆ దయ్యాన్ని చూసి భయపడిన వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుని అసలు ఎలా చూడాలా? ఒరే ఇతను
మనల్ని భయపెట్టినటువంటి దయ్యాన్నే వెళ్ళగొట్టినట్టు వాడు ఈయన ఉండడం మనకు ప్రయోజనం కదా అనుకోవాలండి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా చూశారు తెలుసా? ఎలాంటి బలమైన దయ్యాన్ని వెళ్ళగొట్టేటంటే ఇంకెంత అంత బలమైనడు, ఇంకేం కొంపలు ముంచేస్తాడో లోపలికి వస్తే అనుకున్నారండి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ చూపు విధానం చూడండి ఎలాగుందో. మన జీవితాలు ఎలాగ ఉన్నాయేమో. ఒకవేళ బాబు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారండి. ఇంతకీ ఆయన వస్తే వాళ్ళు బాగుపడను, దయ్యాలు బట్టి నాశనం అయిపోయాడు, బాగు చేశాడు. వీళ్ళు ఎలా చూశారంటే వీళ్ళ కోణం చూడండి. ఇంతకనే ఆయన పంపించేశారు యేసుప్రభుని అక్కడి నుంచి. ఎందుకనంటే ఎంత మమ్మల్ని అందరిని నడిపించిన దయ్యాన్నే వాళ్ళు కూడా ఇచ్చాడంటే ఈయన ఇంకెలాంటి వాడో, ఇంక ఊళ్ళోకి వస్తే ఇంకేం కొంపలు ముంచేస్తాడు అనుకున్నారు. ఆయన కొంపలు ముంచేసేవాడు అయితే ఈయన ఎందుకు స్వస్థపడతాడు? ఇక్కడ తేడా చూడడం రాలేదు. ఈరోజు మనం కూడా ప్రభుని చూడడం రావట్లేదు మనకేనే. ఎప్పుడు ఎలా చూడాలో తెలియట్లేదు ప్రభుని. బాధ వస్తే ఒకలా చూస్తున్నాం, ఆనందం వస్తే మర్చిపోతున్నాం, అవకాశం వస్తే తర్వాత చూసుకుందాంలే అని అవకాశాలు పట్టుకుని లోకంలో పరిగెడుతున్నాం. ఇలాగ రకరకాల విధానాలతోటి భక్తి చేస్తే ఎవరికి లాభం? ఆ భక్తి ఎవరికీ లాభం కాదు, ఎవరికీ లాభం కాదండి. అలాంటి భక్తి ఏం చేస్తుందంటే చూడండి, ఏదైనా ఒక చెడిపోయినటువంటి ఒక వస్తువుని, చెడిపోయిందనమాట అది బాగా, అంటే మనం పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే అంత చెడిపోయింది అనుకోండి ఒక వస్తువు. ఆ వస్తువుని మనం పట్టుకుని తిరుగుతున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒక చెడిపోయిన వస్తువు ఉంది, ఆ చెడిపోయిన వస్తువుని మనం జోబులో పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, చాలా స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి. అది ఏమవుతుంది? మనకు అనిపించలేదు, ఏ రొంప వచ్చేసి మనకు బాగుంది, మనం బాగానే నడిచేస్తున్నాం, ఏమనిపిస్తుంది చెప్పండి పక్కన వాళ్ళకి? దానివల్ల పక్కనంతా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ అంతా పాడైపోద్ది. సేమ్ అంతే క్రైస్తవ్యంలో కూడా మనసులు చెడిపోయి బ్రతుకుతుంటే మనతో పాటు పక్కనున్న వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నామండి? ధూమపానం లాంటిది అనమాట. అది పొగ తాగటమే కాదు, పక్కనున్నవాడు పీల్చడం వల్ల కూడా వాడికి నష్టం అని అంటాడు కదా, అలాంటిదే ఇది కూడా. మన మనసు చెడిపోయింది అనుకోండి, మనతో పాటు పక్కనున్నవాడిని కూడా పాడు చేస్తాం. క్రైస్తవ్యం ఒకరిని బట్టి ఒకరు కట్టబడాలి, ఒకరిని బట్టి ఒకరు కట్టబడితే అది క్రైస్తవం యొక్క లక్షణం అవుతుంది. అంతే తప్పించి నీ చెడు ఇంకొకరికి అంటించే విధానం ఉందనుకోండి, అది దుష్ట సాంగత్యం అవుతుంది తప్ప క్రైస్తవ్యం అవ్వదు ఎంత మాత్రం. కాబట్టి మన నడవడికను మన ప్రవర్తనను మనం ఆలోచన చేసుకోవాలండి. లోకాన్ని పట్టుకుని వెంబడించి పరిగెత్తు, అమ్మా ఎంత సంపాదించాను, ఇదంతా నాది అనుకుంటే ఆ రోజే అంటాడంట దేవుడు, ఈ సంపాదనలో నేను ఎప్పుడు నీకు జ్ఞాపకం రాలేదు, ఇంక నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలా, రా వచ్చాయి అంటాడట. అదే కదా ఆ ధనవంతుని పిలిచిన పిలుపు. నా కొట్లు పెద్ద కట్టేసుకోవాలా, ఇంకా ఆ కొట్లు నిండా పోసేసుకోవాలా, ఈ పాలి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. పోనీ అక్కడైనా ఆలోచించలేదండి, కొట్లు పెద్దవి కట్టేసుకుంటాను, అందులో పోసేసుకుంటాను అన్న తర్వాత అమ్మయ్య దేవుడు ఎంత పెద్ద కొట్లో ధాన్యం వచ్చి అంత ఆశీర్వాదించాడా అని కూడా అనలేదండి. ఈసారి పోసేసుకునంట ఏమంటాడంట, తన ప్రాణంతో అంటాడంట, నా ప్రాణమా నీ జీవితకాలాన్ని సరిపడా సంపాదించేసాను, తాగు తిను సుఖించు అంటాడంట. ఆ మాట ముగిసి లోపలికే హలో బాస్ అని తట్టాడు దేవుడు. మెలకు వచ్చి ఎలా చూశాడు, ఒరే వెర్రివాడా, ఇదంతా ఇచ్చింది నేను, పంట పండింది సంతోషమే, మరి ఈ పంట తినడానికి ప్రాణం ఒకటి ఉందా నీలో, అది నువ్వంటే ఉంటుందా, నువ్వు పొమ్మంటే పోతుందా? అది నీ చేతిలోది కాదు, అది నా చేతిలోది, రా అన్నాడండి. కాబట్టి దేవుని చేతిలో ఉన్న ప్రాణాలను ఇంక పెట్టాడు. నువ్వు ప్రాణం దేవుని కోసం నిలబెట్టు, నీకు కావాల్సినవన్నీ ఆయన నీ ముందు ఉంచుతాడు. నువ్వు ఆ ప్రాణం కోసం అన్నీ చేసుకో, ఒకరోజు ఆయన ఆ ప్రాణం అన్నీ చేసుకొని వచ్చి ఆ ప్రాణాన్నే పట్టుకుపోతాడు. చివరి స్టేజ్కి వచ్చాను అంతా నాదే అనుకుంటావు, ఆ క్షణం నువ్వు లేకుండా పోతావు. ఏంటి నీకు ప్రయోజనం? ప్రాణానికి ప్రతిగా నువ్వేమైనా పెట్టగలవా? అక్కడ ఏమి అడ్జస్ట్ చేయలేవు. నువ్వు అడ్జస్ట్ చేయలేని దాన్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అదే నువ్వు దేవుని కోసం నిలబడితే ఆయన నేను అడ్జస్ట్ చేసి భూమి మీద ప్రశాంతంగా బ్రతకనిస్తాడు. కాబట్టి దేవుడు మన శ్రేయస్సు కోరి మంచి చెప్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏది లాభం అనుకుంటావో దాన్ని దేవుని కోసం నష్టం అనుకో. ఎందుకనంటే నష్టం దగ్గర ఏ మనిషి నిలబడడానికి ఇష్టపడ్డావు, అప్పుడు నువ్వు అక్కడి నుంచి దేవుని దగ్గరికి వస్తావు. అదే లోకం నువ్వు లాభం అనుకున్నావు అనుకో, అక్కడే ఉండిపోతావు. ఎందుకంటే మనిషి లాభాన్ని ఇష్టపడేవాడు. సో లోకం లాభం అనుకున్నా కూడా అక్కడ ఉండిపోతావు, దేవుడి దగ్గరికి రావు. దేవుడి దగ్గరికి రాని కారణాన్ని బట్టి లాభం నీ ముందే ఉండొచ్చు, కానీ ఆ లాభాన్ని అనిపించే ప్రాణం దేవుని చేతిలో ఉందని గుర్తుపెట్టుకో. లాభం నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు రాయక చాలించు అంటాడు దేవుడు. లాభం అక్కడే ఉంటుంది, నువ్వు ఎక్కడికో పోతావు. ఏంటి ప్రయోజనం? కాబట్టి ప్రయోజనం లేని దాన్ని చేసేవాడినే దేవుడు ఏమని పిలుస్తాడు? వెర్రివాడా అని.
ప్రయోజనం ఉన్నదాన్ని చేసేవాడు అంటే తన ప్రాణాన్ని నిలబెట్టుకునేవాడు, తన ప్రాణానికి కావలసిన సమస్త వసతులు చేకూర్చుకోవడానికి ఏం చేయాలో తెలిసినవాడు, జ్ఞానం కలిగినవాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది. మూఢురాలు అంటే ఎలాంటి వెర్రివాడు, వెర్రిది తన ఇల్లును పెరికి వేసుకున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇదిగో బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని కట్టుకుంటామో పెరికి వేసుకుంటామో అది మన ఇష్టం. దేవుని కోసం నిలబడితే దేవుడు నీకు ఇస్తాడు. నీ కోసం నువ్వే నిలబడితే అన్నీ వస్తాయి. అనుభవించడానికి నువ్వు లేకుండా పోవచ్చు, లేదా నువ్వు ఉన్న అనుభవించలేని స్థితిలో నిన్ను దేవుడు పెట్టచ్చు. ఇది దేవుని హెచ్చరిక. ప్రేమతో తీసుకుంటే మనకు మార్పు. కాబట్టి దేవుని మాటలు ప్రేమతో స్వీకరిస్తే మనకంత మంచివాళ్ళే ఉండరు. మనం అందరం మంచివాళ్ళని అనుకుంటున్నాను. ఈ మాటలు స్వీకరిస్తారని అనుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.